హలో, అందరికీ నమస్కారం. ఎలాగున్నారండి అందరూ? ఆంధ్ర అమ్మాయి కేరళ వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఎలాగున్నారండి? నేను ఈరోజు ఒక ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నాను, మీకు చూపిస్తానండి. చూడండి, స్టవ్ పెట్టాను, బాగా కాగింది. దీంట్లోకి నెయ్యి వేసుకున్నామండి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి అండి. ఇవన్నీ లైట్గా కొంచెం వేపుకుందామండి. ఇవి దగ్గర మొత్తం కలిసి ఒక 700-800 గ్రామ్ ఉంటాయండి. ఈ డేట్స్ జ్యూస్ చేస్తే అస్సలు ఎవరు తాగరండి. మా ఇంట్లో అయితే మింగేదానికి కష్టం అవుతుంది, అదవుతుంది అనేసి ఎవ్వరూ తాగరు. మరి నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇలాగే తినేదానికి. అందుకని ఇలాగన్నా చేసి పెడితే కనీసం పిల్లలన్నా హస్బెండ్ అన్నా తింటారనేసి చేస్తున్నానండి. ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలండి, స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. తర్వాత ఇది డైట్ వేసి ఇది కూడా సర్వ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసి లడ్డు చేసుకుందామండి. కాకపోతే పిల్లలు తినరు అనమాట, ఎక్కువ తీపి లేకపోతే కొంచెం కాబడితే కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. నల్ల బెల్లం ఉంది, బెల్లం కూడా హెల్దీనే, అది కూడా వేసుకోవచ్చండి. చూడండి, మొత్తం బాగా వేగినాయి. ఇవి మార్చుకుందామండి. అలాగే ఇందులోకి ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నామండి, కొంచెం ఎక్కువ కాదు, ఎందుకంటే ఇవి ఇలాగే వేస్తే మాడిపోతాయి. కొంచెం నెయ్యి వేసుకుంటే దాంట్లో ఏగుతాయి అన్నమాట అండి. ఇవి వేసుకుందామండి. ఇది బాగా అంటే ఉడికి సరఫ్ అవ్వాలండి. ఇది మొత్తం గడ్డ కట్టినట్టు అవ్వాలి, చూపిస్తానండి. చూద్దామండి ఎంతవరకు అయిందో. చూడండి, బాగా ఇంకా కొంచెం ఉడకాలండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేదానికి కొంచెం ఇది అవుతుంది, కష్టం అవుతుంది. అంటే కాలుతుంది కదా చెయ్యండి గురించి. ఆల్మోస్ట్ కొంచెం ఇంకొక 2 నిమిషాలు చూద్దామండి, వేద్దాము. కొంచెం తీసానండి, ఎందుకంటే ఎక్కువ అవుతాయేమో అనేసి. అవి అంటే ఇది తక్కువ, మన ఖజూరం తక్కువ, ఇవి ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదండి. లడ్డూలు చుట్టేదానికి పొడి అవుతుంది, లడ్లు కావన్నమాట. అందు గురించి అది కొంచెం తీసానండి. కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం వేద్దామండి. చూడండి, బాగా అయ్యింది. ఇంకా దీన్ని లడ్డూలు చుట్టుకొని ఆరబెట్టుకోవడమేనండి. అయిందండి. కోల్డ్ అయిన తర్వాత లడ్డూలు చుట్టండి నేనండి చూపిస్తాను. ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి వేసుకుందామండి. ఇది షుగరును తర్వాత ఇలాచీ వేసి పౌడర్ చేసి కొట్టుకున్నాను, కొంచెం స్మెల్కి బాగుంటుందండి తినేటప్పుడు. చూడండి, ఉండలు చుడుతున్నాను, చాలా వేడిగా ఉన్నది, చెయ్యి పెట్టేదానికే కావట్లేదు. ఇవి వేడిగా ఉన్నప్పుడే పెడితే బాగా ఉండలు అవుతాయి, లేకపోతే కావండి. సరేనండి, చూపిస్తాను నేను తర్వాత మీకు. చూసారండి, 2 ప్లేట్లలో అయ్యాయండి. చూసారా, ఈ 2 ప్లేట్లు అయ్యాయండి. ఇవి డైలీ ఒక్కటి తింటే మంచిదండి. ప్రోటీన్ లడ్డు, నట్స్ లడ్డు అంటారు, ప్రోటీన్ లడ్డు అంటారు,
అన్నిటికీ మంచిది ఇది. డైలీ ఒక్కటి తింటే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటాయి, హెయిర్ గ్రోత్కి మంచిది, బోన్స్కి మంచిది, స్కిన్కి మంచిది, మనకి మంచిది. అన్ని బెనిఫిట్ దీంట్లో ఉన్నాయండి. ఇవి ఇవి చూసి చేసుకొని తినండి, చాలా మంచిది. ఓకేనండి, ట్రై చేయండి తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇట్లా బటర్ పేపర్ వేసుకొని దీంట్లో స్టోరేజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతాయండి. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. సరేనండి, ఇది మనము ఎక్కువ చేసుకుంటే 1 మంత్కు 2 మంత్ కన్నా ఉంటాయి, ఏం కావు. బయట పెట్టుకుంటే ఒక 15 days 20 daysకి ఉంటాయండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి.